న్యూమరాలజీ విత్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు థర్డ్ నంబర్ వచ్చేసి ఏంటి అని అంటే నేమ్ నంబర్. మనం ఈ నేమ్ నంబర్ని ఎలా క్యాల్కులేట్ చేసుకుంటాము అని అంటే మన నేమ్ నంబర్ని టోటల్గా రాసుకుంటాము ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో. ఫస్ట్ నేమ్ని, మిడిల్ నేమ్ని, సర్ నేమ్ని రాసి పెట్టుకుంటాము. దీన్ని 3 టైప్స్గా మనం డివైడ్ చేసుకున్నాం కదా, మూడింటిని మనము క్యాల్కులేట్ చేసుకోవాలి. ఆల్ఫాబెట్ నంబర్స్ అన్నీ కూడా నేను రాను వీడియోలో చెప్తాను. ఆల్ఫాబెట్ నంబర్స్ అన్నీ కౌంట్ చేసుకొని రాసుకుంటే దాన్నే నేమ్ నంబర్ అని అంటారు. ఈ నేమ్ నంబర్ కోసం మనం ఏవైతే ఇవి రాసుకుంటామో ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, సర్ నేమ్ అని 3 నంబర్స్ రాసుకుంటాం కదా, ఈ మూడింటిని క్యాల్కులేట్ చేసుకుంటాము వరుసగా. ఈ 3 రోస్కి వచ్చిన పాయింట్స్ని మనము ఆ నంబర్స్ని యాడ్ చేసుకుంటే లాస్ట్కి వచ్చే నంబరే మన నేమ్ నంబర్ అవుతుంది. ఈ నేమ్ నంబర్లో ఆల్ఫాబెట్స్కి మన గూగుల్లో సెర్చ్ చేసా కానీ మనకి ఆల్ఫాబెట్స్కి ఒక్కొక్క నంబర్ అనేది ఉంటుంది, అది మీకు కనిపిస్తుంది. ఆ నంబర్ని మనం యాడ్ చేసేసుకుంటూ వెళ్ళాలి. అలా యాడ్ చేసుకున్నట్టయితే మన నేమ్ నంబర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇది అనమాట థర్డ్ టైప్ ఆఫ్ నంబర్.